ఎన్నికల నియమావళిని తుంగలో తొక్కుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సేవలో తరిస్తున్న మరికొందరు ఉన్నతాధికారులపై వేటుకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని ఆ పదవుల నుంచి పక్కకు తప్పించడం ఖాయమని తెలుస్తోంది. వీరితో పాటు అరడజను మంది ఐఏఎస్, ఐపీఎస్లపై ఈసీ కన్నెర్ర చేసిందని, వీరిని బదిలీ చేసేందుకు రంగం సిద్ధమైనట్లు అధికార వర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. దీనిపై నేడో రేపో ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే ఇటు సీఎస్ ను అటు పోలీస్ బాస్ ను ఒకేసారి పక్కకు తప్పించడం ఇదే తొలిసారి అవుతుంది. సీఎస్ జవహర్ రెడ్డి తొలి నుంచి జగన్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ వస్తున్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత కూడా ఆయన వ్యవహార శైలిలో ఏమాత్రం మార్పు రాలేదు. వైసీపీకి రాజకీయంగా లబ్ధి కలగడమే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. పింఛన్ల పంపిణీకి వాలంటీర్లను దూరంగా ఉంచాలన్న ఈసీ ఆదేశాలను ఆసరాగా తీసుకుని ఉద్దేశపూర్వకంగానే పింఛన్ల పంపిణీని ఆలస్యం చేసి ఆ పాపాన్ని విపక్షాలపై నెట్టేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు వచ్చాయి. తమ ఆదేశాలు అమలు చేయకుండా జవహర్ రెడ్డి ధిక్కార ధోరణి ప్రదర్శిస్తున్నారని ఈసీ భావిస్తోంది. గీత దాటి వైసీపీ కోసం ప్రచారం చేస్తున్న సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేయాలని ఈ నెల 8న ఈసీ ఆదేశాలు జారీ చేసింది. కానీ జవహర్ రెడ్డి ఆ ఫైలును తొక్కిపెట్టారు. తప్పనిసరి పరిస్థితుల్లో నిన్న సాయంత్రానికి వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక రాష్ట్ర రెవెన్యూ ఇంటెలిజెన్స్ కమిషనర్ చిలకల రాజేశ్వరరెడ్డి డిప్యూటేషన్ ను రద్దు చేసి తిరిగి పంపించాలని కేంద్రం జారీ చేసిన ఆదేశాలను పట్టించుకోలేదు. ఆయన సేవలు మాకు కావాలి అంటూ తిరుగు జవాబు పంపించారు. ఇలాంటి అనేక అంశాలను పరిశీలించిన ఈసీ జవహర్ రెడ్డి వ్యవహార శైలి నిష్పాక్షికంగా లేదని, కోడ్కు అనుగుణంగా నడుచుకోవడం లేదని నిర్ధారణకు వచ్చినట్లు తెలిసిందే. వీటన్నిటిపై తమ సొంత మార్గాల్లో విచారణ జరిపిన తర్వాతే జవహర్ రెడ్డిని సీఎస్ పోస్టు నుంచి తప్పించాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. పోలీస్ బాస్ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి పైన బదిలీ వేటుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. పేరుకు ఆయన డీజీపీ అయినా పోలీస్ యంత్రాంగమంతా తాడేపల్లి డైరెక్షన్ లోనే నడుస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. చిలకలూరుపేటలో ప్రధాని మోదీ పాల్గొన్న సభలో భద్రతపై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారన్న విమర్శలు ఉన్నాయి. జిల్లా ఎస్పీలపై ఆయనకు పట్టు లేదనే ప్రచారం ఉంది. వీటన్నిటి నేపథ్యంలో కీలకమైన సార్వత్రిక ఎన్నికల ప్రక్రియను రాజేంద్రనాథ్ రెడ్డి సజావుగా సమర్థంగా నిర్వహించలేరనే నిర్ణయానికి ఈసీ వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలోని పరిస్థితులు, అధికార పార్టీ అరాచకాలు, వాటికి యంత్రాంగం సహకారం తదితర అంశాలను ఈసీ నిశితంగా పరిశీలిస్తోంది. ఇప్పటికే 6 ఐపీఎస్లు, 3 ఐఏఎస్లను తప్పించింది. ఎన్నికల సమయంలో ఇంతమంది సీనియర్ ఆఫీసర్లను బదిలీ చేయడం ఈసీ చరిత్రలో మొదటిసారని అధికార వర్గాలు చెబుతున్నాయి. త్వరలో సీఎస్, డీజీపీతో పాటు మరో 6 ఐఏఎస్, ఐపీఎస్లను బదిలీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. సీఎస్, డీజీపీపై వేటు పడిన పక్షంలో వారి స్థానంలో ఆర్పీ సిసోడియా, ద్వారకా తిరుమలరావును నియమించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. సీనియర్ ఐఏఎస్ సిసోడియా ప్రస్తుతం మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్గా ఉన్నారు. అంతకుముందు ఆయన రాజ్భవన్లో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించారు. ఆయన్ను జగన్ సర్కార్ అకారణంగా బదిలీ చేసి 2 నెలల పాటు పోస్టింగ్ ఇవ్వలేదు. చివరకు అప్రధాన్య పోస్టుగా భావించే మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్గా నియమించింది. ఇక సీనియర్ ఐపీఎస్ అధికారి ద్వారకా తిరుమలరావు ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా ఉన్నారు.